హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెళ్ళయ్యి సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక పెళ్లి కూతురికి వాళ్ళ ఆయన మీద ఒక చిన్న అనుమానం వస్తుంది. పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే అసలు నేనే లేను అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్ళు. 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్న కాడి నుంచి అసలు అటువంటి మాటలు వినపడట్లేదు. అంటే నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో, అసలు ఉందో లేదో చెక్ చేసుకుందామని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అనుకుందే తడువుగా ఆ మాస్టర్ ప్లాన్ని అమలు చేయటానికి ఆ ఇంట్లో ఒక స్టూల్ మీదకి ఎక్కి చీర మెడకు జుట్టుకొని అవి అంటే ఊరేసుకున్నట్టు నాలుగు బయట పెట్టి చేతులు ఇలా ఆడిస్తూ ఉంటుంది. కరెక్ట్గా వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే టయానికి ఇంకా రావట్లేదు ఏంట అని చెప్పి అలాగే యాక్ట్ చేస్తూ ఉండేటప్పటికి సడన్ గా వాళ్ళ ఇంట్లో రెంట్కుంటున్న ఆయన అటు వెళ్తూ కిటికీలోంచి చూసి ఈవిడ గిలగిల కొట్టుకుంటాం చూసి అర్రెర్రే ఈవిడ ఊరేసుకుంటుందని గబగబా ఆ గది తలుపు తీసేసి లోపలికి వచ్చి అటు ఇటు చూసేటప్పటికి ఎక్కటానికి కానీ ఏమీ ఉండవు ఆ ఇంట్లో. ఆ స్టూల్ మీద ఆవిడ ఎక్కువ ఉంటుంది. సరే ఈవిడ ఎలాగ విప్పదీయాలని ఆలోచిస్తూ కింద స్టూల్ లాగేసి ఆ స్టూల్ మీద ఈయనెక్కి ఆ చీర తెద్దాం అనుకునే టయానికి నిజంగానే ఆవిడకు ఉరిపడిపోద్ది. ఉరిపడిపోయి గిలగిల గిలగిల కొట్టేసుకుంటా ఉంటే ఇది ఎంత లాగిదామన్నా సరే ఆ బరువుకి చీర మూడు రాకపోవటం, వెంటనే ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టయానికి అమ్మో వీడెవడో నా భార్యకు ఊరే చంపేసేస్తున్నాడు, నా ఇంటి పక్కన గట్టి కేకలేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళందరూ రావటం, గబగబా ఒక్క క్షణంలో చనిపోతుందనంగా ఆవిడని గబుక్కుని బయటికి తీసి అక్కడున్న కింద పడుకోబెడతారు. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళ ఆయన కలిపి ఈ రక్షించటానికి వచ్చిన అతన్ని చితక్కొట్టేస్తారు. నా భార్య ఏం చేసిందని చెప్పి నువ్వు చంపడానికి ప్రయత్నం చేసావంటే ఆయన అంటాడు, అన్ని దెబ్బలు తిన్న తర్వాత నేను నిజంగా చంపడానికి రాలేదు, మీ ఆవిడ ఉరేసుకుంటే నేను కాపాడదామని వచ్చారంటే ఉరేసుకుని కాపాడేవాడు మీద కింద స్టూల్ ఎందుకు తీస్తావురా నువ్వు అని చెప్పి ఇంకా 4 దెబ్బలు వేసేటప్పటికి ఈ ఏడావిడలో పోలీసు వాళ్ళు వస్తారు. అప్పుడు పోలీసు వాళ్ళు చూసి సార్ వీళ్ళు ఎవరు నా మాట వింటలేదు, మీరన్నా నా మాట వినండి అంటే ఏంటి చెప్పమంటారు. నేను ఇలా కిటికీలోంచి వెళ్తున్నాను, ఈవిడ ఊరేసుకుంటుంది, నేను రక్షిద్దామని చెప్పి కింద స్టూల్ లాగి మరి నాకు అందాలి కదండి, అందు గురించి ఆ స్టూల్ మీద ఎక్కాను, ఉప్పదిద్దాం అనుకున్నప్పటికి రాలేదు, నేనే ఊరేసేస్తున్నానని చెప్పి వీళ్ళందరూ నన్ను చిత్తకొడుతున్నానంటే అలాగా అయ్యో పాపం నువ్వు మంచి పని చేసావయ్యా, వీళ్ళందరూ అర్థం చేసుకోలేదు అనుకుంటా. సరే రా స్టేషన్లోకి వెళ్ళి మాట్లాడిన తర్వాత నేను కోర్టులో ప్రవేశపెడతాం, కోర్టులో జడ్జి గారికి అందరికీ ఎన్ని వివరాలు చెప్పుకుంది కానీ అనేటప్పటికి పోలీస్ స్టేషన్ అనగానే నీకు చెమటలు పట్టేది. సార్ నేనేం తప్పు చేయలేదంటే నేను తప్పు చేసావని అంటలేదయ్యా, కోర్టులో ప్రవేశపెడితే జడ్జి గారికి చెప్పుకో, నాకు చెప్పి నేను చెప్పి ఆయన మీద హత్య ప్రయత్నం కింద జడ్జి గారి ముందు ప్రవేశపెడితే సాక్ష్యాలన్నీ ప్రవేశపెడతానికి ఇదిగో నేను వచ్చేటప్పటికి ఇలా జరిగింది అవి అని చెప్తే ఆ జడ్జి గారు అడుగుతాడు, నువ్వెందుకు ఆవిడని చంపాలనుకుంటున్నావు అంటే, జడ్జి గారు మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఎవరో బాగా నేరస్తులకి ఉరిశిక్ష వేస్తారు, ఉరిశిక్ష వేసినప్పుడు కింద స్టూల్ కానీ ఏదైనా పీట కానీ దిగిపోతేనే కదండి ఆడు ఊరేసి చచ్చిపోయేది అంటే అవును అలాగే చేస్తామని అంటారు. నేను కూడా ఆవిడ ఉరేసుకుంటా ఉండంటే నేను ఆవిడ రక్షిద్దామని ఈ స్టూల్ తీసుకొని వెళ్ళి ఆవిడ చీరపు తెద్దామని చూస్తే వీళ్ళు నన్ను స్టూల్ తీసినందుకు ఆవిడ చంపేద్దామని అన్నారందరికి ఆ జడ్జి గారికి పిచ్చెక్కిపోద్ది. కాదయ్యా కింద స్టూల్ తీయటం ఎందుకు, పైకి ఎక్కాలి కదంటే అక్కడ ఆ గదిలో ఏమీ లేవు సార్, అందుకోసమే నేను స్టూల్ ఎక్కాను అనేటప్పటికి సరే నువ్వు కొంచెంసేపు ఆగని చెప్పి ఆ అమ్మాయిని అమ్మ అసలు జరిగింది ఏంటి, ఆయన నేను చంపడానికి రావటం అవన్నీ నిజమేనా అంటే అదేమి కాదు సార్, కాకపోతే స్టూల్ లాగేది మాట వాస్తవమే అంటే మరి అసలు నువ్వు చీర ఎందుకు కట్టుకున్నావు అంటే సార్ అంటే నేను మా హస్బెండ్ని కొంచెం ఆట పట్టిద్దామని అంటే నా మీద ప్రేమ ఉందో లేదో
చెక్ చేద్దామని చెప్పి ఊరేసుకున్నట్టు కనుక నేను ఉంటే ఆయన ఎంత బాధపడతాడో చూద్దామని ఉద్దేశం మీద చేద్దామని అంటే, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఇంకోసారి చేయమాకమ్మా. ఆయన 5 నిమిషాల్లో రాబట్టి నువ్వు బతికావు. ప్రేమ గనక లేకపోతే నిన్ను ఊరేసుకుంటున్నప్పుడే చూసి వెనక్కి వెళ్ళిపోయి ఇంకొక రౌండ్ బయటికి వెళ్ళి టీ తాగో సిగరెట్ కాల్చుకొని వచ్చేవాడు, ఆ పాటికి నువ్వు అయిపోయేదానమంటే నన్ను క్షమించండి అని చెప్పేటప్పటికి, సరేనయ్యా మరి అతను ఏదో రక్షిద్దామని వెళ్ళాడు అంటున్నారు, ఆవిడ కూడా అతని మీద ఏమీ హత్య ప్రయత్నం చేయలేదని చెప్తుంది కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అబ్బాయికి పంపించేసేయండి అని చెప్తారు. అతను కౌన్సిలింగ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా ఒక టీ షాప్కి వెళ్ళి మంచి సిగరెట్ అంటించుకొని అనుకుంటాడు, పిచ్చి వెధవలు నన్ను పిచ్చోళ్ళు అనుకున్నారు, ఒక 5 నిమిషాలు అయితే కనుక నిజంగానే చచ్చిపోయేది ఆ అమ్మాయి, లేకపోతే మొన్న ఒక రోజు నా గురించి ఇలా తిడద్దా, ఎలా తిట్టింది, వాళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ, ఏమండి మీరు నిజంగా మీరు దొరకటం నాకు చాలా అదృష్టం, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, మన ఇంట్లో రెంటకుండేవాడు చూసారా, ఆడి భార్య సంపాదన మీద తింటూ మళ్ళీ వాళ్ళ భార్యనే ఇష్టం వచ్చినట్లు కొడతాం తిడతాం చేస్తున్నాడు, అలాంటి జులై ఎదవ లాంటి వాడికి నిజంగా ఏదో ఒక శాస్తి జరగాలండి, అలాంటి ఎదవకు అనవసరంగా మనం ఇచ్చేటప్పటికి సర్లే మనకి ఎందుకులే వాళ్ళు గొడవ వాళ్ళకి పడతారు, మనకి రెంట్ ఇచ్చేస్తున్నారు కదట ఇస్తున్నాడు, కానీ ఏ సంపాదన లేకుండా పని పాట లేకుండా తిరగటం ఆడికి సిగ్గులేదా అని చెప్పి తిడతాం ఆడి కిటికీలో నుంచి అన్నాడు. అప్పటి నుంచి ఈవిడి మీద ఎప్పుడు దొరుకుద్దా, నన్ను ఇన్ని మాటలు అంటుందా, ఈవిడికి కూడా ఏదో ఒక శాస్తి చెయ్యాలన్న ప్లాన్ మీద నేనున్నాను, కానీ బయలక్క వాళ్ళ ఆయన వచ్చి రక్షించాడు కాబట్టి సరిపోయింది, ఎలాగైతే డ్రామా ఆడి చక్కగా అందరిని బొట్టలో పెట్టేసి తప్పించుకున్నానని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతాడు. మై డియర్ ఫ్రెండ్స్, మనుషుల మీద మనుషులకు కోపం రావడం చాలా సహజం. అందులో మనం మాట్లాడుకునే మాటలో మనకు ఫోన్ అవసరం లేదు, ఇక్కడ మాట్లాడుకున్న మాట అమెరికా కూడా వెళ్ళిపోయేంత గట్టిగా మాట్లాడుకుంటాం. అందుకోసమని మీ మీద ఎవరికన్నా కోపంగా ఉన్నా, మిమ్మల్ని ఎవరన్నా బాధ పెట్టినా వాళ్ళని తిట్టేటప్పుడు గుసగుసగా మాట్లాడతారంటారు చూసారా, అలా తిట్టండి. అంతేగాని గోడకి చెవులు ఉంటాయని పెద్దోళ్ళు ఊరికనే చెప్పలేదు, అలా తిట్టారు కాబట్టి ఆ గోడకు చెవులు ఉన్నాయి కాబట్టి ఆయన విన్నాడు, ఈవిడ నేసైపోయాడు, అందుకోసమని తిట్టండి మీకు కోపం వచ్చినట్టు, కానీ గుసగుసగా ఆయనకి చెవులో మీరు ఎవరికైతే చెప్దాం అనుకున్నారో వాళ్ళకి వినపడేలాగా మాత్రమే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.